కోట్లు సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓరబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? పొలిటికల్ దోపిడీకి కంచెలు తెగిపోయాయా? కామనోడు కామ్గా ఉంటున్న కొద్దీ బడాకోర్లు బరి తెగించేస్తున్నారా? ఎప్పుడో మొదలైపోయిన ఈ కుంభకోణాల ఋతువుకు ఇక అంతూ పొంతు లేదా అంటూ సామాన్యుడు గోల పెట్టేస్తున్నాడు. అడ్డదారులు తొక్కిన లేదా తొక్కబోయిన సెలబ్రిటీల జాబితాలో ఇవాళ నమోదై కూర్చున్న కొత్త పేరొకటి 125 ఇయర్స్ ఇండస్ట్రీని ఇరకాటంలో పడేసిందా? దోపిడీ రాజ్యంలో ఇదొక కీలక ఘట్టంగా నిలిచిపోతుందా? పొలిటీషియన్లంటే పబ్లిక్ ప్రాపర్టీతో సమానం. వేదికలెక్కి మైకులు అందుకునే స్టేజ్కి వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోవడం వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీలకు అత్యంత నిత్యావసరం. అలా ఉంటేనే వాళ్ళ ఆరోగ్యాలు బాగుండేది. లేకపోతే ఇదిగో ఇలా లొల్లి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇక్కడ తేడాలే ఉండవు. అందరి మీద వెయ్యేసి కళ్ళు సీసీ కెమెరాల్లా కాపు కాస్తుంటాయన్న ఇంగితం వాళ్లకుండే తీరాలి. పైసలకు కక్కుర్తి పడితే మాత్రం ఇదిగో ఇలా ఇటువంటి కేజ్రీవాళ్ల ఆరోపణలకు సరెండర్ అయిపోవాల్సిందేనేమో. ये हम नहीं कह रहे कि दोनों के बीच में रिश्ता है. ये पंजाब और हरियाणा हाईकोर्ट ने बोला है कि डीएलएफ के और हरियाणा सरकार के बीच में एक मैलाफाइड नेक्सस है. कांग्रेस वाले उनका बचाव क्यों कर रहे हैं? दूसरी बात कि रॉबर्ट वाड्रा जी में और सरकार में क्या रिश्ता है? अगर तो ये प्योरली आर्म्स लेंथ के ऊपर एक बिजनेस डीलिंग है तो फाइनेंस मिनिस्टर खड़े होकर उनको क्यों बचा रहे हैं? लॉ मिनिस्टर खड़े होकर उनको क्यों बचा रहे हैं? और आज तो कॉर्पोरेट अफेयर्स मिनिस्टर ने भी उनको बचाने की कोशिश की. सारे मंत्री लगे हुए एक आदमी को बचाने के लिए. ఇవాల్టి వరకు ఇవన్నీ జస్ట్ ఆరోపణలు, అనుమానాలు మాత్రమే. కాకపోతే తెల్లటి ఖద్దరు చొక్కాల మీద పడ్డ ఈ నల్లటి మరక ఈ అభినవ గాంధీల మూల స్తంభాల్ని పెకిలించుకురాదన్న గ్యారంటీ మాత్రం ఇక్కడ లేనేలేదు. రాజకీయ పరంగా అక్కడక్కడ తప్పటడుగులేసిన ఆ ఒక్క బోఫోర్స్ మచ్చ తప్పిస్తే అవినీతి మకిలే అంటని అభినవ గాంధీల వంశం ఇవాళ తలెత్తుకోవడానికే సిగ్గుపడిపోయేటంతటి సీరియస్ సిచ్యువేషన్. అల్లుడి గారి బండారం బార్డర్లు దాటిపోయి విదేశాల్లో కూడా మారుమోత మోగిస్తుంటే సోనియా గాంధీ కలత చెందకుండా ఎందుకుంటారు? నెహ్రూ అల్లుడు ఫిరోజ్ గాంధీ అధికార పార్టీలో ఉంటూనే కుంభకోణాల్ని బయటపెట్టి భళా అనిపించుకుంటే ఇవాళ సోనియమ్మ అల్లుడు పాల్పడిన ఘనకార్యం ఏంటంటూ తెల్ల టోపీలు చిన్నబోతున్న అరుదైన సందర్భం కూడా ఇదేనేమో. అంతేసి చరిత్రున్న నెహ్రూ ఫ్యామిలీని గబ్బు లేపడానికే పుట్టుకొచ్చాడంటూ ఈయన గారి బ్యాక్గ్రౌండ్ అంతా తవ్వి తీయడం మొదలైపోయింది. ఒంటి మీద 8 పలకలున్న బడా సైజ్ బాడీ బిల్డర్ గా హీమ్యాన్ అనిపించుకుంటున్న రాబర్ట్ వాద్రా ఏకంగా రాజకుటుంబానికి నిచ్చెనేసుకుని అల్లుడిగా వెళ్లిపోయాడు. కాకపోతే ఇతని కుటుంబ నేపథ్యానికి అంతటి రాయల్ లుక్ లేదన్నది చాలా మందికి తెలియదు. వాద్రా గారి తండ్రి, తమ్ముడు, చెల్లెళ్ల ఆకస్మిక మరణాల మీదున్న అనుమానాలు ఇప్పటికీ తీరకపోవడం, ప్రియాంకను అడ్డం పెట్టుకుని అత్తమ్మను బ్లాక్మెయిల్ చేసేవాడన్న అపవాదు బలంగా వినిపించడం వాద్రా పర్సనాలిటీ మీద, పర్ఫార్మెన్స్ మీద సహజంగానే అనుమానాలు రేకెత్తించింది. యూపీ ఎలక్షన్లప్పుడు నాకు రాజకీయాల్లోకి రావాలనుంది అంటూ లోపలి ముచ్చటను బయట పెట్టేసుకున్న ఈ జామాత గ్రహం తన జాదూతనాన్ని అక్కడే బయట పెట్టేసుకున్నాడు. ఒకవైపు ప్రియాంకమ్మనబడే ప్రియమైన పెళ్ళాం వద్దంటూ వారిస్తున్నా పాలిటిక్స్ లోకి జంప్ అయిపోవాలంటూ నడుగ్గు కంకణం కట్టుకున్న రాబర్ట్ సార్ వారి ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటన్నది ఇప్పుడు ప్రతిపక్ష పౌరులు సంధిస్తున్న సవాల్. అడ్డగోలుగా సంపాదించడానికి రాజకీయాల కంటే సులువైన షార్ట్ కట్ ఇంకోటి ఉండదన్న సంగతి ఈ అపోజిషన్ వాళ్లకు తెలియంది కాదు. ఇప్పుడు ఈ సోనియమ్మ అల్లుడి గారి గిల్లుడు తతంగం నుంచి వీలైనంత పొలిటికల్ మైలేజ్ ను లాక్కోవాలని ఉవ్విళ్లిరిపోతున్న బీజేపీయులు తమ పార్టీలోని ఎగబిక్కున్న గాలివాటపు గనికాన్ల సంగతి గుర్తుంచుకోవాలి. దొడ్డి దారిన దొరికిన ఇనప గన్లకు తోడు రాజకీయ ఆరంగేట్రంతో ఒళ్ళో వచ్చి పడ్డ కాసున్ని పదవులు కూడా తోడైతే
దోపిడీని నిర్విఘ్నంగా సాగించుకోవచ్చిన స్ట్రాటజీ వెనుకున్నది ఈ సుష్మా స్వరాజేనన్నది ఒక ఖరీదైన అనుమానం కూడా. హూ ఇస్ దిస్ జగన్మోహన్ రెడ్డి? జస్ట్ హీస్ అన్ ఎంపీ అంటూ క్విడ్ ప్రో కోల నుంచి ఎస్కేప్ అవ్వాలనుకునే డిఫెన్స్ వాళ్ళకు కూడా ఈ పరమ సూత్రాన్నే కంటతా పట్టించాలి. నాన్నతో గాని, నాన్న పాలిటిక్స్ తో గాని అస్సలు టచ్ లేకుండా బెంగళూరులో స్థిరపడిపోయిన ఒక వ్యాపారవేత్త సడన్ గా కడప ఎంపీ సీట్లోకి వచ్చి ఎందుకు వాలిపోయినట్లు? అడిగేవాడు లేకనో లేక అడగడానికి దిల్లుండకనో తెలియదు గాని ఇలా అడగడానికి ఆనాడు ఏ కాంగ్రెస్ వాడు ముందుకొచ్చిన దాఖలాలు లేవు. ఒక్కసారి గనక పొలిటికల్ గా సెటిల్ అయితే సంపాదించుకోవడం ఇంకాస్త ఈజీ అయిపోతుందన్న ఫార్ములానే వాద్రా సారు కూడా వర్కౌట్ చెయ్యబోయారా? పబ్లిక్ లోకి వస్తే పదంటం పాతికంటం, మాకింతకంటే డ్యూటీ ఏముంటుంది? ప్రజలైనా ప్రతిపక్షాలైనా ఎవ్వరిదైనా ఇదే తరహా వాయిస్. హర్యానా సర్కారుతో లాలూచీ పడ్డ ఎవ్వారం అక్కడ సలసలా కాగుతుండగానే మన కుకట్పల్లి దగ్గర జాతీయ రహదారి మీద వందల కొద్ది ఎకరాల్ని ఇదే డిఎల్ఎఫ్ కి ఎందుకిచ్చారంటూ కథకు కొత్త మలుపునివ్వబోయారు లోకల్ టీడీపీ లీడర్లు. మేడం గారి మెగా అల్లుడిని తృప్తి పరచడానికే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి సంతర్పణ జరిపారన్నది వీళ్ల అనుమానం. సరే, ఇక్కడ సంగతి ఇక్కడే వదిలేద్దాం. అక్కడ ఢిల్లీ అండ్ ల్యాండ్ ఫైనాన్స్ సంస్థకు వడ్డీ లేకుండా రుణాలివ్వాల్సినంత దారిద్ర్య రేఖ దిగువ నుండిపోయాడా ఈ మెగా అల్లుడు అంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఎగేసుకొచ్చేస్తాయని ఇక్కడెవ్వరూ అతిగా ఆశించడం లేదు. డబ్బులు చెట్లకు కాస్తాయా అంటూ సంస్కరణల బండినెక్కి మొన్నొకసారి ఎటకారాలడిన ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ సైతం ఇప్పుడు కేజ్రీవాల్ కొరడాకు అడ్డంగా దొరికిపోయారు. మేడం గారి అల్లుడి చెట్లకు మాత్రం డబ్బులెలా కాచాయన్న గుట్టును ఆయనే కదా విప్పి చెప్పుకోవాలి. వీళ్లకు డౌట్లొచ్చాయి, వాళ్ళొచ్చి తీర్చేశారు. దట్స్ ఇట్. ఇంకా ఇక్కడ మా డ్యూటీ ఏం మిగిలింది? విచారణ జరిపించేది లేదు, దిక్కున్న చోట చెప్పుకోండంటూ కొట్టినట్లు చెప్పేసిన ఆర్థిక మంత్రి చిదంబరం ఆ విధంగా స్వామి భక్తి ప్రకటించుకుని తన కోట తాను పూర్తి చేసుకున్నారు. These are transactions between two private individuals. All of them have been disclosed in the appropriate returns, and nobody has alleged any quid pro quo or any corrupt motive. మరి ఏపీలో మాత్రం మీ వైఖరి ఎందుకు తేడా కొడుతోంది? ఈ క్విడ్ ప్రోకో లాజిక్లే కదా అక్కడ జగన్ ను బుక్ చేసి పాడేసిందంటూ డిబేట్ పెట్టుకుంటే అక్కడ సైతం తూచ్ లాంగ్వేజ్ తోనే తప్పించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. रॉबर्ट वाड्रा की कंपनी क्या बिजनेस करती है, क्या उनके आय के स्रोत रहे हैं जिससे उन्होंने इतना बड़ा व्यापार खड़ा कर लिया? अभी आंध्र प्रदेश में ईडी और इनकम टैक्स ने जगन मोहन की प्रॉपर्टी को जब्त किया हुआ है और सीबीआई के माध्यम से सरकार उनको मैनेज करने की कोशिश भी करती है. श्रीमती सोनिया गांधी के दामाद हैं और जिनकी कंपनी के उल्लेखनीय व्यापार का कोई संकेत नहीं मिलता, तो हम ये अपेक्षा करेंगे इस पूरे मामले की जांच हो. జగన్ కు వాద్రాకు సాపత్యం ఎక్కడ? అతను ఒక పబ్లిక్ పర్సనాలిటీ, మావాడు మాత్రం ఫక్త్ ప్రైవేట్ మనిషి. ఈ పోరగాడు దేన్ని అడ్డం పెట్టుకుని సంపాదిస్తాడన్నది మనీష్ తివారీ అనబడే ఒక నమ్మిన బంటు వాదన. ఇంత గొప్ప పటాలాన్ని రక్షణగా ఉంచుకున్న యూపీఏ చైర్ పర్సనాలిటీ దర్యాప్తు సంస్థల్ని తన అల్లుడి ఇంటి ఛాయలకు కూడా రానివ్వరన్నది ఖాయంగా వినిపిస్తున్న మాట. कांग्रेस वाले उनका बचाव क्यों कर रहे हैं? दूसरी बात कि रॉबर्ट वाड्रा जी में और सरकार में क्या रिश्ता है? अगर तो ये प्योरली आर्म्स लेंथ के ऊपर एक बिजनेस डीलिंग है तो फाइनेंस मिनिस्टर खड़े होकर उनको क्यों बचा रहे हैं? लॉ मिनिस्टर खड़े होकर उनको क्यों बचा रहे हैं? और आज तो कॉर्पोरेट अफेयर्स मिनिस्टर ने भी उनको बचाने की कोशिश की. सारे मंत्री लगे हुए एक आदमी को बचाने के लिए. ఇది ఒక్క సోనియమ్మ ఇంటికి మాత్రమే చెల్లింది కాదు. పవర్ పాలిటిక్స్ జనరేట్ అయ్యే ఇంటింటా ఇప్పుడు ఇదే డ్రామా. కానీ కొడుకులు అల్లుళ్ళు పరకాయ ప్రవేశం చేసినందుకు బొక్క బోర్లా పడ్డ పొలిటికల్ ఫ్యామిలీలు మన చరిత్రలో చాలానే ఉన్నాయి. కాబోయే ప్రైమ్ మినిస్టర్ అంటూ స్లోగన్లు ఇప్పించుకుంటున్న రాహుల్ గాంధీ సైతం రేపటి రోజున చేతివాటానికి అలవాటు పడ్డాడని పేరుగాంచిన ఈ బావగారి బారి నుంచి తప్పించుకోగలడా? నాకైతే ఇక్కడ మొఘల్ వంశానికి మంగళం పాడిన ఔరంగజేబే గుర్తుకొస్తాడు. 60లో ఆర్థర్ హేలీ రాసిన ఇన్ హై ప్లేసెస్ అనే నవల ఇక్కడ గుర్తుకొస్తోంది. ఉన్నతమైన పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబాల మధ్య ఏర్పడే సంబంధాలు, వాటి పర్యవసానాల ఇతివృత్తంతో నడిచే ఈ నావెల్ భారత భూత వర్తమాన భవిష్యత్ రాజకీయాలకు ఉమ్మడిగా అద్దం పట్టి పారేస్తుంది.
కేవలం 500-600 రాజకీయ కుటుంబాలు వాళ్ల ఆర్థిక లావాదేవీల చుట్టూ తిరిగే మన దేశ రాజకీయాలకు ఈ అత్త అల్లుళ్ల ఎపిసోడ్ ఒక పరాకాష్ట. భావి తరాలకు చెందాల్సిన వేలాది కోట్ల రూపాయల జాతి సంపదను ఎడాపెడా అయిన వాళ్లకు పంచేసి దోపిడీకి పాల్పడే ఈ కుటుంబ కథా చిత్రాల వరవడికి ఫుల్ స్టాప్ పడనంత కాలం చరిత్ర మనల్ని క్షమించదుగాక క్షమించదు. ఏక్ రాజా థా और उसका बेटा था. Stop it at that.